హలో ఆల్ వెల్కమ్ టు మేక్ ఇట్ మెమరబుల్ మై సెల్ఫ్ శ్రీనివాస్. మీ పేరు మేడం? సింధు. సింధు. కీర్తి. కీర్తి. లిఖిత. లిఖిత. నరేందర్. నరేందర్. అర్జున్. అర్జున్. అజయ్. అజయ్. సో మీరు ఏం చేస్తుంటారు? మేము బీటెక్ స్టూడెంట్స్. మీరు అందరూ బీటెక్ స్టూడెంట్సా? కాలేజ్ మేట్స్ అంటే మీన్ క్లాస్మేట్స్? క్లాస్మేట్స్. ఓకే. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి అందరూ. మేమిద్దరం క్లాస్మేట్స్ రా. మేమిద్దరం క్లాస్మేట్స్ రా. క్లాస్మేట్స్ కూడా మీరు ఇద్దరు? వావ్. ఒక్క నిమిషం. ఏ బ్రాండ్ మీది? మాది ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని లేదు, అన్ని బ్రాండ్స్. తక్కువ ఏదో వస్తుంది. ఓహో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఓకే కూల్. మీరు అంటే మీకు గోల్ ఏంటి మరి? సిఎస్సి అంటే మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ అంతే. అంటే ఏ జాబ్ అంటూ అవసరం లేదు, ఏదైనా జాబ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు కూడా? సాఫ్ట్వేర్ డెవలపర్. మీరు ఐఎస్. ఐఏఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. ఐఏఎస్ ఫుల్ ఫామ్ అంటే అది వైఆర్ యూ లుకింగ్ లైక్ అన్న ఇట్లా మేము రీక్రియేషన్ కోసం వచ్చినాం అన్న ఇక్కడికి. రిక్రియేషనా రిఫ్రెష్మెంటా? రిక్రియేషన్ అంటే ఎంజాయ్మెంట్ అట్లా. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. రిక్రియేషన్ అంటే ఎంజాయ్మెంట్ అట్లా. ఓకే. దాన్ని ఇప్పుడు అలాగే అంటున్నారా? ఓకే. మీరు మీకు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అవుతాను. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. ఓకే. డెవలపర్. సో మీరు అందరూ ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో మామూలుగా ఇప్పుడు నువ్వు బిజినెసా? ఏ బిజినెస్? అంటే జాబ్ చేస్తే ఇట్లా చిన్న లైఫ్లో అయిపోతుంది. నా బిజినెస్ అయితే ఈ హైదరాబాద్ ఇంకో హైదరాబాద్ లెవెల్లో తీసుకెళ్ళాలి. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? కాదు ఒక్క నిమిషం. దయచేసి ఉన్న హైదరాబాద్ మాత్రం ఇట్లే ఉంచు ప్లీజ్. లేదనా మనం కేటీఆర్ లాగా ఆలోచించాలి. ఎందుకు? గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. కాళేశ్వరం ముంచడానికా? తెలంగాణ ఇంకా డెవలప్ చేయాలి కదా. ఓకే కూల్. ఓకే జోక్స్ అపార్ట్. ఇప్పుడు మన లైఫ్లో ఇప్పుడు బ్రేకప్ చూస్తుంటాం కదా మనం లవ్లో. నువ్వు తప్పించుకోవద్దు. వీడు మెయిన్ అన్న. ఇక్కడ కొంచెం మధ్యలో ఇక్కడ బ్రేకప్స్ అమ్మాయిలు ఎక్కువ చేస్తుంటారా అబ్బాయిలు ఎక్కువ చేస్తుంటారా? ఏమో ఎక్స్పీరియన్స్ లేదు. చెప్పొచ్చు కదా. అంటే జనరల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇద్దరు మ్యూచువల్. ఓకే. మీరు బాయ్స్. బాయ్స్. మీరు అమ్మాయిలు. అమ్మాయిలు. ఎందుకు అమ్మాయిలు ఎందుకు ఇట్లా చేస్తారు? ఎందుకు చెప్పు. అమ్మాయిలు ఎక్కువ ట్రూగా ఉండరు. ట్రూగా ఉండరు. ట్రూగా ఉండరు. ట్రూగా ఉండరు. దట్స్ వాట్ ఐ వాంట్. దట్స్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో అంటే ఎందుకు అట్లా మీరు అట్లా ఎందుకు చేస్తారు మరి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దానికి ఆటోమేటిక్గా చెప్పు ఆన్సర్. అమ్మాయిలకు ఒక్కరితో సరిపోరనా? ఏమిటండి మీరు అమ్మాయిలకు ఒక్కరితో సరిపోరనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇద్దరు ముగ్గురు ఉండాలి. వాళ్ళు బెస్ట్ చూస్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ లో బ్రేకప్లు అవుతుంటాయి అనమాట. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ. ఆ ప్రాసెస్ లో బ్రేకప్లు అవుతుంటాయి అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. దట్స్ రియల్లీ వెరీ జెన్యూన్ ఆన్సర్. వెరీ జెన్యూన్. చిటికలే నువ్వు రా బ్రో. సాంప్రదాయిని సో మీ ఒపీనియన్లో అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అమ్మాయిల వల్ల చేస్తారండి బ్రేకప్. అమ్మాయిల వల్ల కాదు, ఎవరు ఎక్కువ చేస్తారు? అంటే గర్ల్సే చేస్తారు. గర్ల్సే చేస్తారా? అంటే గర్ల్సే చేస్తారు. అంటే గర్ల్సే చేస్తారు. దగ్గరికి రా ప్లీజ్. దగ్గరికి రామా. ఎందుకలా? ఎందుకంటే దే చూస్ ద బెస్ట్ వన్. ఆయన ఆల్రెడీ చెప్పిన ఇంకేమైనా కొత్త? ఇంకేమైనా అంటే ఇంకేమైనా నాకు తెలియదు. ఓకే. అంటే అది సో నువ్వు ట్రూ ఉంటావా? నేను ట్రూగా ఉంటాను. నేను చెప్తాను దానికి ఆన్సర్. లవ్ చేసిన రోజులు బాగానే ఉంటానా, పెళ్లి సమయానికి వచ్చేసరికి నాకు ఆ గవర్నమెంట్ జాబ్ కూడా కావాలని చెప్పి మా అంతా వెళ్ళిపోతారు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అది ఇది అని చెప్పి వెళ్ళిపోతారన్న.
సార్ ఏంటి సార్ అది? లవ్ చేసిన రోజులు బాగానే ఉంటానా, పెళ్లి సమయంకి వచ్చేసరికి నాకు ఆ గవర్నమెంట్ జాబ్ కూడా కావాలని చెప్పి ఇక లవ్ చేసిన వాడు ఎటు పోయినా ఏం లేదు, మా అంతా వెళ్ళిపోతారు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అది ఇది అని చెప్పి వెళ్ళిపోతారన్న. గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఇంట్లో వాళ్ళని ఒప్పుకోరు. గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఇంట్లో వాళ్ళని ఒప్పుకోరు. ఓకే, నువ్వు చెప్పు బ్రో. ఎవరు? మోస్ట్ ప్రాబ్లమ్ కలిసే. మోస్ట్ ప్రాబ్లీ గర్ల్సే. ఎందుకట్లా? మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది మాత్రం పెట్టుకొని వాడు కలిసి ఓకే, ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం. ఓకే, కూల్. సో మీరు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మీరు లవ్ చేసి అరేంజ్ చేసుకుంటాను. లవ్ చేసి అరేంజ్ చేసుకో, అంత కెపాసిటీ ఉందా? ఓకే ఓకే, కూల్. ఇంకా నువ్వు? తెలియదనా మన పొజిషన్ని బట్టి, ఫ్యూచర్లో మనం మంచి పొజిషన్ ఉంటే లవ్ చేసిన పిల్ల మనకు వస్తుందన్నా, లేకుంటే నార్మల్ పిల్ల వచ్చేస్తుంది లైఫ్లో. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అని చెప్పినావు కదా, అవునన్నా, నీకు వస్తుంది, నువ్వు కరెక్ట్ ట్రై చేస్తే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది. నాకు తెలుసు నా క్యాలి బట్టి, ఓకే, ఆ క్యాలి బట్టి మన దగ్గర ఉంది కదా. నీది బ్రో, నువ్వు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నో మ్యారేజ్. నో మ్యారేజ్. No marriage. No marriage. Actually, we are expecting this, but nobody is saying the correct answer. Okay, no marriage. నో మ్యారేజ్. ఎందుకు మరి అట్లా? చరిత్ర అంతరే రాయాలంటే మ్యారేజ్ చేసుకోకపోతే సాధ్యమవుతుంది. చరిత్ర అంతరే రాయాలంటే మ్యారేజ్ చేసుకోకపోతే సాధ్యమవుతుంది. అది ఓకే, కూల్. ఓన్లీ అక్రమ సంబంధాలు. వెరీ గుడ్. సో జోక్స్ అపార్ట్, సో మీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి అన్నారు కదా, సో అవి అంత ఈజీ కాదు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయాలి మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే. సో సడన్లీ ఆన్ ద స్పాట్, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ప్రత్యక్షమై ఏదో ఒక వరం కోరుకో, నీ భక్తికి నేను మెచ్చా అని అన్నాడు అనుకో, నువ్వు ఏ వరం కోరుకుంటావు? నువ్వు నేనా? పాస్ కావాలి, ఈటీఎస్ పాస్ కావాలి. BTS కొరియా బాయ్స్. BTS ఫస్ట్ కాదు కానీ అందరు అకౌంట్లలో ఒక 2-3 కోట్లు పడేస్తే చాలు. అందరు అకౌంట్లలో ఒక 2-3 కోట్లు పడేస్తే చాలు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ అట్లయితేనే ఎటెండ్ అవ్వచ్చు. అంటే పోయి ఏం చేస్తావు? ఏంటంటాడు పోయి? మెయిన్గా కొరియా పోయి BTS కదా. ఓకే, అంతేనా? ఇక అంతే, ఒక పెద్ద ఇల్లు కట్టాలి చాలు. మీరు మేము ఒక మంచి జాబ్ కావాలి. జాబ్ అంటే నువ్వు మళ్ళీ అంటే లైఫ్ లాంగ్ నువ్వు కష్టపడుతూ ఉండాలి కదా, అది కరెక్ట్ అంటే చూస్ చేసుకోవడం అవుతుందా? ఏదో ఏదో రాయేసినాం అంతేనా? ఓకే, లైట్. మీది? డాడీ 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 కావాలని చూసేసుకుంటా. అంటే మీ డాడీ 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 కావాలని చూసేసుకుంటా. అంటే మీ డాడీ రియల్లీ హార్ట్ టచింగ్. ఓకే, వన్స్ అగైన్ డాడీ కావాలండి. వాళ్ళ డాడీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రత్యక్షమై ఏదో కోరుకోమంటే ఏం కోరుకుంటావు? డాడీ తను మిస్ అయిన వాళ్ళ డాడీ. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే మీరు? నాకు అంటే అది నాకేం ఇదే లైఫ్ మళ్ళీ రావాలనుకుంటున్నాను. ఇదే లైఫ్ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నువ్వు పావుల వంతు కూడా దగ్గర రా బ్రో, పెద్ద దగ్గర రా. దగ్గర సిగ్గుపడకు. నీ ఏజ్ సేమ్ పేరెంట్స్ నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్. నీ ఏజ్ ఎంత? 20. 20. అంటే జనరల్గా లైఫ్ స్పాన్ ఒక 80 చేసుకున్నా కానీ పావుల వంతు కూడా ఇంకా నీ లైఫ్ కంప్లీట్ కాలేదు. ఓకే, మళ్ళీ ఇంకోసారి లైఫ్ నాకు ఐ వాంట్ మై చైల్డ్హుడ్ బ్యాక్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కోవిడ్ లో మొత్తం పోయింది. ఓ అచ్చా దట్ ఐ థింక్ వాట్. అంటే వాడు IIT సాధిందాం అనుకున్నాడు, IIT సాధించలేదు. సో ఇంకోసారి ఆ లైఫ్ వస్తే IIT కొడతాడని అట్లా. నాకెందుకో నువ్వు అందరినీ నువ్వే కొడతాడు అనిపిస్తుంది నాకు. లేదు నాకు దేవుడు ప్రత్యక్షమై కోరుకోమంటే ఈ మూసిలో ఉన్న చెత్త అంతా తీసేయమంటా నా ఫస్ట్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే, జోక్స్ అపార్ట్. ఓకే
నేను నా Okay. ex ని మళ్ళీ రమ్మంటానా మీ ఎక్సా వై వై అంటే షీఈ్ ద వన్ గర్ల్ హూ షేర్డ్ ఆల్ ద ఎఫెక్షన్ కేర్ ప్రేమ అవన్నీ నువ్వు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే కెమెరా మళ్ళీ వెళ్ళిపోతుందనా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ సియారా వద్దనా మళ్ళీ కెమెరాలు మళ్ళీ వినేటోళ్ళకి అర్థం కాదు, ఓకే వినే ఆడియన్స్కి అర్థం కాదు కదా. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మీరేం కోరుకుంటారు? ఎక్కువ మాట్లాడాడు సైలెంట్. ఏం లేదు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా? సరిపోతుంది. ఓకే ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Subscribe to make you memorable channel. Subscribe to make you memorable. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ.